రమేష్ కంటిన్యూ చేస్తావా? అలాగే వదిన. ఇప్పుడు నేను అనేటటువంటి భావం దేనికి చుట్టుకుని ఉందంటే ఎల్లప్పుడూ శరీరానికే చుట్టుకుని ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు స్నానం చెయ్యాలి అనేటటువంటి భావం కలిగినప్పుడు నేను స్నానానికి వెళ్తున్నాను అనే భావం వచ్చింది అంటే మనం దేహ స్థితిలోనే ఉన్నాం. ఇక్కడ మరొక పదం వాడుతాను, సాక్షి అనేటటువంటి భావం మహర్షి ఉపయోగించారు. సాక్షి అంటే అదే బ్రహ్మవిదుడు. బ్రహ్మవిదుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు అని డిఫరెంట్ స్టేజెస్ ఉపనిషత్తులలో పెట్టబడ్డాయి. ఎందుకు అంటే మన అవగాహన గురించి. ఉన్నది ఒక్కటే, కానీ ఇప్పుడు నేను ఏమనుకున్నాను, నేను చాలా హీన స్థితిలో ఉన్నాను. ఏంటి, నేను దేహము, నేను మనస్సుని, కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను, నేను అంతటా లేను. నేను ఎప్పుడైతే పరిమితం అయిపోయానో అప్పుడు నాకు భిన్నంగా బోళ్ళని కనిపిస్తున్నాయి. అందునుంచి సాక్షి సాధన అంటే దట్స్ ద ఎలిమెంటరీ స్థాయి. దాన్నే బ్రహ్మ విదుడు స్థాయి అంటారు. అంటే నేను వేరేగా ఉన్నాను, ఈ శరీరం కన్నా నేను వేరుగా ఉన్నాను, ఈ మనస్సు కన్నా వేరుగా ఉన్నాను అన్న స్థాయే బ్రహ్మ విదుడు స్థాయి. అక్కడ ఇంకా నేను వేరేగా ఉన్నాను, నాకు వేరుగా ఈ శరీరం ఉంది, మనస్సు ఉంది, ఈ పెద్ద ప్రపంచం ఉంది అనేటటువంటి భావం చాలా దృఢంగా ఉంది. అందునుంచి ఆ స్థాయిలో మళ్ళీ డేంజర్ ఉంది. ఎందుకంటే నేను మళ్ళీ శరీర భావనలోకి వచ్చి బ్రహ్మవిదుడు అనే స్థాయిలో, సాక్షి అనే స్థాయిలో, సాక్షి భావం. సో ఏమైపోవాలి, నేను ఎదిగిపోవాలి. ఎంత ఎదిగిపోవాలి అంటే మొత్తం అంతా నాలో కనిపించాలి. నాలో అంటే శరీర భావంతో కాదు, దయచేసి గమనించండి. సెకండ్ స్థాయి, నేను అనేది పూర్తిగా వ్యాపించాలి. ఎంత వ్యాపించాలి అంటే మొత్తం ఈ గెలాక్సీస్ అన్నీ కూడా నాలో ఉన్నాయి, నేను అనంతంగా ఉన్నాను అనేటటువంటి భావం వచ్చినప్పుడు అప్పుడు నాలోనే అన్ని కనిపిస్తాయి. సో అందుకే ఏమన్నారంటే ఎక్స్పాన్షన్ ఇస్ లవ్ అన్నారు. లవ్, ప్రేమ అంటే ఎక్స్పాన్షన్. అప్పుడు ఏంటి, ఇది ఏదైనా బాధించింది అనుకోండి, బాధిస్తే ఇప్పుడు నాలికని పన్ను కొరికింది, మనకి బాధ అనిపించదు. బాధ అనిపించినా సరే ప్రేమతో వదిలేస్తాం, పళ్ళని శిక్షించము. ఎవరో ఈ దేహానికి హాని చేశారు, అప్పుడు ఏంటవుతుంది, వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది. ఎలాగా అంటే ఈ పళ్ళు నావే, ఈ నాలిక నాదే అనేటటువంటి భావం ఎప్పుడైతే వచ్చిందో పళ్ళని నేను శిక్షించటం లేదు. అలాగే ఈ దేహాన్ని ఎవరినైనా బాధించారు అనుకోండి, అప్పుడు వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది. ఎప్పుడు ప్రేమ కలుగుతుంది అంటే నేను అన్న భావం అనంతంగా వ్యాపించినప్పుడు. ఆ వ్యాపించినప్పుడు ఏం పోతుంది అంటే అంతా నాలోనే ఉంటుంది. దిస్ ఇస్ ద సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్, ఇప్పుడు నేను అన్న భావం, మళ్ళీ సముద్రం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అంటే సముద్రం ఎగ్జాంపుల్ తీసుకుంటున్న ప్రతిసారి డిఫరెంట్ భావంతో చెప్తున్నాను, అది మీరు క్యాచ్ చేయాలి. ఇక్కడ సముద్రం ఎగ్జాంపుల్ ఏంటంటే సముద్రం ఎప్పుడూ బాధపడదు. ఎందుకంటే ఇదంతా నాలో జరుగుతోంది అని అది అనుకుంటోంది. రెండోది ఏంటి, అది ఏమనుకుంటోందంటే నాలో జరగటం లేదు, నేనే ఇన్ని రూపాల్లో చేస్తున్నాను అనేటటువంటి భావం దానిలో ఉంటుంది. సముద్రం ఏమనుకుంటుంది అంటే నేనే ఇగో పెద్ద కెరటం లాగా అయిపోయాను, నేనే చిన్న కెరటం లాగా అయిపోయాను. ఇక్కడ మనం ఎలాగా అన్వయించుకోవాలి అంటే నేనే ఇగో నా ఫ్యామిలీ మెంబర్ అయిపోయాను, నేనే ఇగో భార్య, ఇగో భర్త, ఇగో పిల్లలు, ఇగో చెట్లు, ఇగో చేమలు, ఇలాగ నేనే అయిపోయాను. అంటే చాలా
వెరీ వెరీ సటిల్ ఆస్పెక్ట్ మాట్లాడుతున్నాం. ఈ సెటిల్నెస్, ఈ భావాలు మనకి రావాలి. వస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు బంగారం ఉంగరంగా కనిపిస్తుంది. సో ఉంగరం షేప్ గాని తీసేస్తే, మీరు బంగారాన్ని ఉంగరంలోంచి తీసేస్తే ఉంగరం ఉంటుందా? ఉండడానికి అవకాశం లేదు. బంగారాన్ని గాని తీసేస్తే అక్కడ ఉంగరం ఉండదు. ఓన్లీ అక్కడ ఈ బంగారమే ఉంగరంగా కనిపిస్తుంది. అలాగే దీనినే విభూతి అంటారు. విభూతి అంటే ఉన్నది బంగారమే ఉంది, కానీ బంగారమే మరొకలా కనిపిస్తుంది. అది విభూతి. అది పరమాత్మ తాలూకా శక్తి. అక్కడ ఆభాస అన్నాం. ఆభాస అన్నది ఎప్పుడవుతుంది అంటే, ఇది ఉంగరము అనుకుంటే అది ఆభాస. ఇది బంగారము, బంగారమే బంగారం షేప్ మరొక షేప్ ఎత్తింది అనే భావంలో ఉంటే అది విభూతి. సో ఆభాసకి విభూతికి ఒకటి నెగటివ్, ఒకటి పాజిటివ్ ఆస్పెక్ట్. ఉన్నది ఒకటే, కానీ ఒకటి నెగటివ్ గా చూపించారు, దాన్ని ఆభాస అన్నాం. ఒకటి పాజిటివ్ గా చూపించారు, దాన్ని విభూతి అన్నాం. భగవత్ విభూతి అని అంటాం అందరూను. భగవత్ విభూతి అంటే ఏంటి? భగవంతుడే ఉన్నది. ఏముంది? ఉన్నది ఆ భగవత్ తత్వమే. అదే ఇన్ని రూపాలుగా కనిపిస్తుంది. ఇన్ని రూపాలుగా ఉండి ఇదంతా భగవంతుడే అనుకుంటే దట్ ఈస్ థర్డ్ పర్సన్ ఎక్స్పీరియన్స్. థర్డ్ పర్సన్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్. అక్కడ ద్వైతం ఉంది. అంటే నేనున్నాను, భగవంతుడు వేరేగా ఉన్నాడు. కానీ నేనే భగవంతుణ్ణి అని భావం కల్టివేట్ చేసుకోవాలి. నేనే భగవంతుణ్ణి అంటే, భగవంతుడు అంటే ఒక రూపం. అందుకే పరమాత్మ, లేకపోతే భూమ, లేకపోతే ఆత్మ, లేకపోతే అవేర్నెస్, ఆ భావంతో గాని మనం ఉంటే అప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, ఇప్పుడు చూడండి, నేను ఉన్నాను అని అందరికీ అనిపిస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్. థర్డ్ పర్సన్ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను చూస్తున్నాను అంటే దట్ ఈస్ ద థర్డ్ పర్సన్ ఎక్స్పీరియన్స్. నాకు ఏదో కనిపిస్తోంది అంటే దట్ ఈస్ ద థర్డ్ పర్సన్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ భావాలు ఎలా ఉండాలి అంటే, మొట్టమొదట చూడండి, అందుకే ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద వెరీ ఫస్ట్ స్టేట్మెంట్. ఉపనిషత్తులు ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళాయి. అంటే ఇప్పుడు లాంగ్ జంప్ చేయాలి అంటే ముందు నేను 1 ఫీట్ గెంతడం నేర్చుకోవాలి. తర్వాత 2 ఫీట్ 2 ఫీట్ డిస్టెన్స్ గెంతడం నేర్చుకోవాలి. మనకేం చేశారు అంటే, మన మహర్షులు ఉన్నది ఒక్కటే అని తేల్చడానికి ముందు మనకి ఏదైనా పట్టుకుని ఆసరాగా నడవడానికి ముందుగా మనకు ప్రయత్నాన్ని మనకి పెట్టారు. ఏంటి అది? ఒక ఇది పెట్టారు, ఒక విగ్రహం పెట్టారు. విగ్రహాన్ని పూజ చేయి. పూజ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, చేయగా 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 అంటే ఇక్కడ భక్తి ఆస్పెక్ట్ వస్తుంది. భక్తి ఆస్పెక్ట్ అంటే నేనున్నాను, నన్ను ప్రొటెక్ట్ చేసేటటువంటి ఒక శక్తి ఉంది అనేటటువంటి భావం కలుగుతుంది. ఆ భావం కలగడం వల్ల ఏంటవుతుంది అంటే, నేను మీకు ఒక చిన్న భక్తికి సంబంధించిన, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ ఇది, చాలా సటిల్. కేథోపనిషత్తు, కేనోపనిషత్తు ఇవన్నీ మేము అధ్యయనం చేయడం వల్ల నువ్వు అన్నట్టుగా అనుభూతి ఎవరికి రాదు. ఏది ఉపనిషత్తులనే అజ్ఞానం అన్నారు అంటే, జ్ఞానం అన్నది అనుభూతి. అనుభూతి ఇదంతా అంటే వీళ్ళేమో నువ్వు స్లోగా చెప్తున్నావు, మాకు కొంచెం ఇబ్బందిగా ఉందని ఫీల్ అవుతున్నారు కనుక నేను చెప్తున్నాను. అంటే నువ్వు ఆ ఎగ్జాంపుల్, అలా ఎగ్జాంపుల్ అక్కర్లేకుండా డైరెక్ట్ గా మాట్లాడి. తప్పకుండా. ఇప్పుడు నేను అనేటటువంటి అవేర్నెస్ ఉంది కదా, ఆ అవేర్నెస్ ఎక్కడుంది?
అంతటా వ్యాపించుంది, అంతటా ఉంది. ఉన్నది అదొక్కటే అయినప్పుడు ఇంకా మాటలు రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు మీరందరూ కూడా ఉపనిషత్తులన్నీ కూడా చదివారు అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ప్రశ్నలకి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఆ అనుభవం, ఆ అనుభూతి నాలెడ్జే అనుభూతి. నాలెడ్జే అనుభూతి. ఎందుకంటే ఇది పొందేది కాదు, గుర్తించబడేది. సో గుర్తించబడేదానికి ఇంకా మరొక డెఫినిషన్ అన్నది లేదు. ఇప్పుడు భూమ అంటే భూమానే సూచిస్తుంది. ఆత్మ అంటే దానికి ఇంక పర్యాయ పదం లేదు, ఆత్మే. ఇప్పుడు మీరు అవేర్నెస్ అంటే అది అవేర్నెస్సే, దానికి పర్యాయ పదం లేదు. ఇప్పుడు అలాగే బ్రహ్మము అంటే బ్రహ్మానికి పర్యాయ పదం లేదు. మరి ఇప్పుడు మనకి ఎందుకు అర్థం అవటం లేదు అంటే మనం అది అవటం లేదు కనుక. ఎప్పుడూ కూడా మనస్సు విషయాలు ఏంటంటే చేసేటటువంటి టాపిక్ గిమ్మిక్ అర్థమైన ఏంటంటే పదాలు ఇక్కడ వాడే పదాలను బట్టి ఇప్పుడు ఒక్కొక్కలాగా వాడతారు కదా, ఆ పదాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అంతేగాని అదేంటది ఏ, వివేక చూడమని అవన్నీ అధ్యయనం, ఈ ఆభాస అవన్నీ వచ్చాయి, కానీ అది రిపీటెడ్ గా వాడకపోవడం వల్ల ఆ అలాగా డౌట్స్ వస్తున్నాయి. అయితే వీళ్ళకి అదే ఏంటంటే ఆభాస, ఆభాసన్న, ప్రజ్ఞ అన్న, లేకపోతే మీకు విభూత్ అన్న, ఇవన్నీ ఒకటే. భూమ అన్న, ఇవన్నీ ఒకటే. అయితే కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ లో మాట్లాడారు, కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ లో మాట్లాడారు. ఇప్పుడు ఒక గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఎన్ని ఉన్నాయి అంటే సగం నీళ్లు మాత్రమే ఉన్నాయి అనడం ఒక ఆన్సర్, సగం ఖాళీ ఉంది అన్నది మరొక ఆన్సర్. కానీ రెండిటి ఆన్సర్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉన్నది. అంటే 100%, సారీ 360 degrees వేరియేషన్ ఉంది ఈ రెండిటికి ఆన్సర్స్ కి. ఈ రెండు ఒకటి కావు. అలాగే ఆభాస్ అంటే కంప్లీట్ నెగటివ్ ఆస్పెక్ట్, విభూతి అంటే కంప్లీట్ పాజిటివ్ ఆస్పెక్ట్. అందునుంచి ఈ డిఫరెన్స్ గానీ తెలియకపోతే సాధన అంటే సాధన మొట్టమొదట స్టేట్మెంట్ మనస్సులోనే జరగాలి సాధన, మనస్సుతోనే జరగాలి సాధన. ఎందుకంటే మనస్సే ఇదంతా చేస్తోంది, మనస్సే కల్పన చేస్తోంది. సో ఈ సటిల్ డిఫరెన్స్ గానీ తెలుసుకోకపోతే మనస్సు ఆడే నాటకంలో మనందరూ భాగస్వాములు అయిపోతాం. ఇప్పుడు దయచేసి క్షమించండి, ఒక మాట అంటున్నాను. ఇప్పుడు నేను సాధనలో చాలా పరిపక్వ స్థితిలో ఉన్నాను అనుకుంటే అదే పెద్ద ఆభాస, అదే పెద్ద మాయ. అది మనస్సు ఆడేటట్టు, మనస్సు చాలా సటిల్. అదేంటంటుందంటే ఇవన్నీ నాకు తెలుసు కదా, కాబట్టి దీనికన్నా వేరుగా ఏదైనా ఉంటే చెప్పు అంటుంది. ఎందుకు? ఇన్ని లేవు, ఒక్కటే ఉంది. కానీ ఒక్కటే ఇన్ని రకాలుగా కనిపిస్తుంది కాబట్టి అందునుంచి ఇంత కన్ఫ్యూజన్. మనం ఏం చేయాలి? ఇంకో చిలక ఉంది, పంచదార చిలక ఉంది, పంచదార కోడ్ ఉంది, పంచదార అక్కడ నీరు ఉంది. ఇదంతా ఏంటి? వేరువేరుగా చూస్తూ ఉంటే ఒక చిలకను చూస్తే ఆ చిలకలో భాగాలు కనిపిస్తాయి, ఆ రెక్కలు కనిపిస్తాయి. మనం ఏం చేయాలి అంటే ఆ చిలకని చిలకగా చూడకుండా దానిని స్వస్వరూపం ఏంటి? చిలక తాలూకా స్వస్వరూపం పంచదార. ఇంకా స్వస్వరూపం ఏంటి అంటే తీపి. తీపిని మనందరూ చవి చూసాం. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా తీపిని? ఇంపాసిబుల్, ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే అది స్థితి, ఎప్పుడూ అది ఉంది, దాన్ని ఎప్పుడు ఎవరు వర్ణించలేరు. అయితే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇన్ని గ్రంథాలు, ఇన్ని ఉపనిషత్తులు, భగవద్గీత ఇన్ని వచ్చేసాయంటే ఎందు నుంచి వచ్చాయి? ఒక్కదాని గురించే మాట్లాడుతున్నాయి. ఒక్కటే ఒకటి. ఇప్పుడు రమణ మహర్షి గారిది మనం వినాలి అనే భావం కలిగింది అంటే ఎందుకు కలుగుతోంది? ఎందుకు కలుగుతోంది నేను ఇది వినాలి అనేటటువంటి భావం? నేను వేరుగా ఉన్నాను అనుకోబట్టే.
మీరు ఎప్పుడైనా ఏదైనా వినాలి అనే భావం ఎప్పుడు వస్తుంది? నేను వేరుగా ఉన్నాను, మరొకటి ఏదో ఉంది, అది తెలుసుకోవాలి అనే భావం వచ్చినప్పుడే మీకు వినాలనే అనిపిస్తుంది. లేకపోతే వినాలనే భావం రాదు. ఎందుకంటే నేనే ఎప్పుడు ఉంటే నేనేది వినక్కర్లేదు. ఉండడమే నా పని అంతే. అందునుంచి ఇవన్నీ మనస్సు చేసేటటువంటి జిమ్మిక్స్ ఇవి. ఆ మనస్సు చేసే జిమ్మిక్స్ లో మనం గాని పడిపోతే ఈ ఎంతో ప్రాముఖ్యమైన ఈ జీవితకాలం మనం వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అందునుంచి మెయిన్ ఏంటంటే ఉన్నది ఒక్కటే. అదే ఆ ఒక్కటే అంటే ఇప్పుడు ఎవ్వరైనా సరే ఉన్నది ఒక్కటే అని మనం అనుకున్నాం. ఎవరైనా అగ్రీ అవుతారా? అగ్రీ అవ్వరు. ఎందుకంటే ఏ మనస్సు అగ్రీ అవ్వదు. ఇప్పుడు మనం వింటున్న అందరిలోనూ. ఎందుకంటే ఉన్నదంతా ఒకటే ఎలాగవుతుందండి? ఆ గోడ వేరుగా ఉంది. నేను వేరుగా ఉన్నాను. నేను చైతన్యం. అది దట్స్ ఇనర్ట్. నేను అది ఒకటెలాగవుతాం? నేను టీవీ నాది అంటాను. కానీ నేను టీవీని అవ్వడం ఏంటి? నా ఫ్యాను అంటాను. నేను ఫ్యాన్ అవ్వడం ఏంటి? ఇవన్నీ ఎందుకొస్తున్నాయి అంటే మనస్సు ఉండబట్టే. మనస్సులో వేరు వేరు భావాలున్నాయి. ఆ వేరు వేరు భావాలని మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇంటిగ్రేట్ చేసుకొని ఇంటిగ్రేషన్ ఎప్పుడొస్తుంది అంటే కాంప్రిహెండ్ చేస్తే. అంటే అనలైజ్ చేస్తే. అనాలిసిస్ ద్వారా సింథసిస్ అవుతుంది. అనాలిసిస్ అన్నది ఫస్ట్ స్టెప్. సింథసిస్ అన్నది దట్ ఈస్ ద ఫైనల్ స్టెప్. సో ఇప్పుడు అందునుంచి ఎప్పుడూ కూడా మనం చేయవలసింది అనాలిసిస్. వి ఆర్ ఆల్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్. అనాలిసిస్, అనలైజ్. ఎప్పుడు అది అవుతుంది అంటే సింథసిస్. నేనది అయిపోవాలి. నేనది అయిపోతే ఏంటవుతుంది? ఇంకేదీ ఉండదు. అంతా ప్రేమే. అంతా పీసే. ఇంక శాంతి, శాంతి, శాంతి అని 3 సార్లు మనం అనక్కర్లేదు. ఎందుకంటున్నాము అంటే ఆది దైవికం వేరేగా ఉంది. ఆది భౌతికం వేరేగా ఉంది. ఆధ్యాత్మికం వేరేగా ఉంది. నేను వేరుగా ఉన్నాను. సో 3 సార్లు శాంతి. నెక్స్ట్ మరొకటి మహర్షి చెప్పిన దానికి. ఇప్పుడు ఆవిడ నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాననే భావం ఎందుకు కలిగింది? నేను అనేటటువంటి భావం ఆవిడకి దృఢంగా శరీరంలో ఉండిపోయింది. ఏది వెళ్తోంది? శరీరం వెళ్తోంది. శరీరమే అక్కడికి వెళ్తోంది. నేను అన్నది ఎప్పుడు అంతటా వ్యాపించుంది. ఆ భావం ఎప్పుడు ఎందుకు మనం కాశీ వెళ్దాం అనుకుంటున్నాం, పుట్టపర్తి వెళ్దాం అనుకుంటున్నాం, భద్రాచలం వెళ్దాం అనుకుంటున్నాం అంటే ఇక్కడ లేనిది అక్కడేదో ఉంది అనే భావం మనందరిలోనూ దృఢంగా ఉంది. అందుకే ఇగో ఈ యాత్ర వెళ్తున్నాము, ఆ యాత్రకు వెళ్తున్నాం. ఇగో లేకపోతే ఈ విష్ణు సహస్రనామం ఈరోజు చదివితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఆ మనస్సు అనేటటువంటిది నిర్మలంగా లేదు. నిర్మలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కిందనేముందో అది కనిపిస్తుంది. కిందనేముంది? ఇప్పుడు ఆ మానస సరోవరం చూసినప్పుడు మీద నుంచి ఏం కనిపించింది అంటే కిందన అడుగు భాగం క్లియర్ గా కనిపించింది. అడుగు భాగం మిగతా వాటిలో ఎందుకు కనిపించట్లేదు అంటే అదంతా కూడా కలుషితం అయిపోయింది. సో లోపల నేను అనే భావం ఉంది. ఆ భావం అంతటా వ్యాపించి ఉంది అన్నది మనం తెలుసుకోలేకపోతున్నాం. అందునుంచి నేను కనిపించదు. నేను అనే భావం కనిపించదు. అయితే ఏది కనిపిస్తోంది అంటే శరీరం కనిపిస్తోంది. ఎందుకు శరీరం కనిపిస్తోంది? నన్ను నేను చూసుకోవాలి అనేటటువంటి భావం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నేను మరొక ఆకారంలో కనిపించడం మొదలుపెట్టాను. బంగారం ఎప్పుడైతే బంగారాన్ని చూడాలి అనుకుందో అప్పుడు బంగారం ఉంగరంగా మారిపోయింది. అలాగే సముద్రం ఎప్పుడైతే నేను సముద్రాన్ని చూడాలి అనుకుందో అప్పుడు అది కెరటంగా మారిపోయింది. అందునుంచి ఎప్పుడూ కూడా నేనున్నాను అనే భావమే ఉంటుంది కానీ నన్ను నేను చూసుకోవాలి అనే భావం కలిగింది అంటే మనం ట్రాప్ లో పడిపోయాం. పడుకోలే మీ ఇంట్లో ఎలాగా తప్పదు, ఇక్కడే కదా రిలాక్సేషన్. మీ ఇంట్లో ఎలాగా తప్పదు, లేచి పరుగులు మొహం కడిగేసుకో.
అందునుంచి ఇది ప్రాక్టీస్. నేను అలానే పడుకుంటే మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. అయినా ఇంకో వచ్చింకేసారు అక్కడ నీకు డిస్టర్బెన్స్ ఇలా వచ్చేసి. ఎవరో మ్యూట్ లో లేరు. సో అనుపమ గారు ఆభాస, mute. ప్రజ్ఞ ఇవన్నీ కూడా ఒకే పదానికి డిఫరెంట్ అర్థాలు. అందునుంచి ఈ సటిలిటీ మనం అర్థం చేసుకుంటేనే అనుభూతి అన్నది కలుగుతుంది. అనుభూతి అన్నది కలిగింది అంటే అది సాక్షి భావం. సాక్షి భావం అంటే నేను వేరుగా ఉన్నాను, ఈ దేహం వేరుగా ఉంది అనిపించడమే సాక్షి భావం, బ్రహ్మ విదుడు స్థాయి. అక్కడ నుంచి అది మోక్షం కాదు, మోక్ష స్థితిలో మొదటి స్థాయి అది. ఏంటవ్వాలి ఇక్కడ? మహర్షి చాలా క్లియర్ గా పిన్ పాయింటెడ్ గా చెప్పారు 2 స్టేట్మెంట్స్ లో. ఇక్కడ ఏంటంటే బ్రహ్మ విదుడు అనే స్థాయి ఆయన చెప్పారు. రెండోది ఏం చెప్పారు? నేను దూరంగా లేను, నువ్వు ఎక్కడికి నాకు దూరంగా వెళ్ళటం లేదు. ఎందుకు? ఆవిడ ఆ క్వశ్చన్ చేసిన ఆవిడ రమణ మహర్షిని ఒక శరీరంగా భావించారు. ఆవిడ నేను శరీరము అనే భావనలోనే ఉన్నారు. దయచేసి గమనించండి ఇది. ఆవిడ రమణ మహర్షిని శరీరంగా భావించారు. రెండోది నేను శరీరము అనే భావం ఆవిడలో ఉంది. అందునుంచే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అనే భావం వచ్చింది. ఏది దూరంగా వెళ్తోంది? నేను అనే భావం దూరంగా వెళ్ళడానికి అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఉన్నది అదొక్కటే. నేను దూరంగా వెళ్తున్నాను అనే భావం ఆవిడకి ఎందుకు వచ్చింది అంటే ఆవిడ శరీరం నేను అనే భావంలో 100% ఉన్నారు. సెకండ్ థింగ్ ఏంటి? రమణ మహర్షి శరీరము అనే భావం ఆవిడకి 100% ఉంది. అందునుంచే ఇదే మాయ చేసేటట్టు, మనస్సు చేసే ఆలోచన చేసేటటువంటి జిమ్మిక్. నేను పూజ చెయ్యలేదు అనే భావం కలుగుతోంది అంటే నేను నాకు పూజ చేసుకోవడం ఏమిటి అనే ఇమ్మీడియట్ గా ఒక భావన రావాలి. నేను ఫలానా చోటుకి వెళ్ళాలి, అక్కడ ఏదో చెయ్యాలి అనేట, ఎవరినో దర్శనం చేసుకోవాలి, ఈరోజు రేపు గురు పౌర్ణిమ కాబట్టి షిరిడి బాబా టెంపుల్కి వెళ్ళాలి అనే భావం ఎప్పుడు వస్తుంది అంటే నేను శరీరం అయిపోతే వస్తుంది, నేను మనస్సు అయిపోతే వస్తుంది. షిరిడి సాయిబాబా అక్కడ వేరుగా ఉన్నారు అంటే అతను పరిమితం, అక్కడ దాకానే పరిమితం అయ్యారు అనే భావం ఉండబట్టే నేను అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే షిరిడి సాయిబాబా అక్కడ మాత్రమే ఉన్నారు, ఇక్కడ లేరు అనే భావం దృఢంగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు మనస్సు మనకేం చేస్తుంది? లేదు లేదు లేదు, నేను 20 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాను, ఎన్నెన్నో వింటున్నాను అనే భావాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనస్సుకి ఎప్పుడు మనస్సుతోనే మనస్సుని జయించాలి. అందునుంచి మనస్సు చచ్చిపోవడానికి ఎప్పుడు ఇష్టపడదు. ఎప్పుడు ఏం చేస్తుందంటే అది ఎప్పుడు జీవించి ఉండాలనే ప్రయత్నం చేస్తుంది. అందునుంచి ఏం చేస్తుందంటే రకరకాలుగా మనని మభ్య పెడుతుంది. ఏమంటుందంటే, నువ్వు చూడు రమేష్, నువ్వెన్నో సేవలు చేసావు, నువ్వెన్నో భజనలు చేసావు, నీకేదో మంచి అనుభూతులు కలిగాయి, కాబట్టి దట్ ఈజ్ అల్టిమేట్, కాబట్టి నువ్వు ఇంకేం సాధించవలసింది లేదు అని చెప్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ ఎటువంటి భావంతో కలిగిస్తున్నాయి? శరీర భావంతోనే కలుగుతున్నాయి. దయచేసి ఇది చాలా సూక్ష్మమైనది. ఇదే బిగ్గెస్ట్ ట్రాప్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్రాప్. ఈ ట్రాప్ లో మనం కానీ పడకుండా కంటిన్యూస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే, అనలైజ్ చేస్తూ ఉంటే, అదే విచారణ అంటారు. కంటిన్యూస్ విచారణ చేస్తూ ఉంటే అప్పుడు నేనే అది అయిపోతాను. నేనే అది అయిపోతే ఇంకా మనస్సు లేదు, శరీరం లేదు. ఉంటుంది, శరీరం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? విభూతిగా ఉంటుంది. భగవంతుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రపంచంగా ఉన్నాడు. విశ్వరూప సందర్శనం అన్నారు. విశ్వరూప సందర్శనం అంటే ఏంటి? విశ్వమే రూపంగా కనిపించింది. నాకు విశ్వరూప దర్శనం అయింది అంటే ఏంటి? విశ్వమే
రూపంగా కనిపించింది. ఏ రూపంగా? అదే స్వస్వరూపం అయిపోతే అప్పుడు ఇంకా అనుభూతి లేదు. అనుభూతి ఉంది అంటే అనుభవించేవాడు ఒకడున్నాడు. అనుభవించేవాడు ఒకడున్నప్పుడు అనుభూతి ఉంటుంది. అనుభూతే ఉంటే ఇంకా అనుభవించేవాడు ఉండడు. అదే జిడ్డు కృష్ణమూర్తి గారు ఏంటది కంటిన్యూస్ అవేర్నెస్ లేకపోతే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్. మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అంటే ఇంకా మధ్యలో ఇంకా గ్యాప్ ఏదీ లేదు. ఎప్పుడు నేను అదే అనే భావంతో ఉండడమే దట్ ఈస్ అల్టిమేట్. అందునుంచి ఎప్పుడు ఏం చేసుకోవాలి అంటే అన్నీ కూడా కలుపుకోవడం నేర్చుకోవాలి. కలుపుకోవడం ఎప్పుడు నేర్చుకుంటాము? నేను ఈ శరీరం మేరకే ఉంటే ఇంకా శరీరంలో మరేది కలుపుకోవడానికి ఉండదు. కాబట్టి నేనేం చేయాలి? నేను అన్నది ఎదగాలి. ఎదగాలంటే శరీరం కాదు. నేను అనే భావాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. ముందు ఎలాగా అంటే ఈ ఈ మొత్తం ఈ ఈ ఇల్లు నాలో ఉంది అనుకోండి. నాలో ఉంది అనుకుంటే అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కోపం రాదు. కోపం వచ్చింది అంటే ఎప్పుడొస్తుంది అంటే దయచేసి చాలా గమనించండి. దిస్ ఇస్ ఆల్ వెరీ వెరీ సటిల్ ఆస్పెక్ట్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే. కోపం వచ్చింది లేకపోతే చికాకు వచ్చింది ఇవన్నీ వచ్చిపోయేవి. ఈ వచ్చిపోయే వాటిని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నది ఒకటి ఉంది. అదే నేను. సో ఈ వచ్చిపోయే వాటి మీదే నేను దృష్టి పెడితే అప్పుడు అది ఆభాస అయిపోయింది. ఈ వచ్చిపోయేదాన్ని నేను గమనిస్తూ ఉంటే అది విభూతి అవుతుంది. దయచేసి గమనించండి, చాలా వెరీ వెరీ సటిల్ ఆస్పెక్ట్స్. సో అది నేను గుర్తిస్తే అది విభూతి అవుతుంది. అది నేను గుర్తించకుండా అది మాత్రమే చూస్తే అది ఆభాస అవుతుంది. నెక్స్ట్ మరొకటి చెప్పారు మహర్షి. నిద్రలో ఆ ప్రజ్ఞ ఉందా? ఎప్పుడు ప్రజ్ఞే ఉంది. ప్రజ్ఞే నిద్రలా కనిపిస్తుంది. అయితే మనందరూ ఏంటి నిద్రపోతున్నప్పుడు మన ఎవ్వరికీ కూడా శరీరం నిద్రపోతోంది, శరీరం మనస్సు కూడా నిద్రావస్థలో ఉంది, కానీ నేను ఉన్నాను అనేటటువంటి భావం కలగడం, ఆ భావం కలగలిగే స్థితే అదే మోక్ష స్థితి. ఇందాక వసంత్ గారు ఏదో మంచి మాట ఉపయోగించారు. యోగులు మర్చిపోయాను నేను, అదే స్ఫురణకు రావటం లేదు. ఎక్సలెంట్ పదం అది. అది యోగ నిద్ర అన్నాను. యోగ నిద్ర. ఎస్, యోగ నిద్ర అంటే యోగం అంటే ఏంటి? యోగం అంటే ఎక్సర్సైజులు కాదండి. యోగం అంటే కలిసిపోవడం. యోగము అంటే కలిసిపోవడం. దేంతో కలిసిపోవాలి? నేను ఏదైతే ఉన్నానో నాతో నేను కలిసిపోవాలి. ఉన్నదేంటి? నేను అనేటటువంటి భావమే. లేకపోతే ఏదైతే మనం అవేర్నెస్, కాన్షియస్, మీరు ఎన్ని పేర్లు పెట్టండి, భూమా ఇవి ఎన్ని పేర్లు పెట్టినా ఉన్నది అదొక్కటే. దాంతో నేను కలిసిపోవడమే అదే యోగ నిద్ర. యోగ నిద్ర అంటే మరొకటి లేదు, ఉన్నదంతా ఒకటే. అయితే ఇప్పుడు అందరూ కూడా అనుభవిస్తున్నాం, ఆ నిద్ర తాలూకా సుఖాన్ని అనుభవిస్తున్నాం. ఎలాగా అంటే అగో కుక్కలాగా. మళ్ళీ ఎగ్జాంపుల్, ఆ కుక్క దేన్ని కరుచుకుంది? తన రక్తం తనే జురుతోంది, కానీ అదంతా ఎక్కడి నుంచి వస్తోంది అని భావిస్తోంది అంటే అది అగో ఆ ఎముకలోంచి వస్తోంది అనే భావనే దాన్ని అడ్డుతోంది. కానీ అది కుక్క ఏం చేస్తోంది? తన రక్తాన్ని తనే చూస్తోంది. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ ఇక్కడ దీని రిలేటెడ్, స్పైడర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు వాడుతూ ఉంటారు మన దీంట్లో వేదాంత పరిభాషలో. అంతా ఉన్నదంతా ఏంటి? ఉన్నదంతా మొత్తం ఆ నెస్ట్ అంతా ఏముంది? నెస్ట్ అంతా స్పైడరే. అంటే సాలిపురుగులోంచి వచ్చిన అదే అదంతాను. సో సాలిపురుగు వేరు, సాలిపురుగు కన్నా ఆ నెస్ట్ వేరు కాదు. అంటే మీరు ఈ భావంతో చూడాలి.
సాలిపురుగులోంచి వచ్చిన దాంట్లోనే సాలిపురుగు ఉంటుంది. అంటే ఏంటి? మొత్తం ఇదంతా భగవత్ తత్వమే. భగవత్ తత్వం అంటే మళ్ళీ మనకు వెంటనే నేను వేరుగా ఉన్నాను, భగవత్ తత్వం వేరుగా ఉంది అనే భావం వస్తే అది ఆభాస, మాయ. నాలోనే నేను ఉన్నాను అనే భావంతో గాని ఉంటే దట్ ఈస్ సాధన, దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. ఇంక ఎక్స్పీరియన్స్డ్ ఉండడానికి వీరు లేదు. ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంటే అదే దాన్ని స్థితి అంటారు. స్థితి అంటే దట్స్ ద సబ్స్టెన్స్. సబ్స్టెన్స్ లో ప్రాపర్టీ చూసాము అంటే సబ్స్టెన్స్ కన్నా వేరుగా ఏదో కనిపిస్తోంది. ఆ ప్రాపర్టీసే విభూతి. అందునుంచి ఉన్నది అదొక్కటే. అదే నేను. ఆ నేను అన్నదాన్ని ఎంత జాగ్రత్తగా మనం అనలైజ్ చేస్తూ ఉంటే, లెట్ ద బాడీ డూ ఎనీ నెంబర్ ఆఫ్ వర్క్స్. బాడీ ఎన్ని పనులనే చేయనివ్వండి, మనస్సు ఎన్ని రకాల పనుల్లో ఉండేవండి, కానీ బ్రహ్మాకార వృత్తి అంటే నేనెప్పుడు అదే అయి ఉన్నాను అనేటటువంటి ప్రాక్టీస్ చేస్తే, ప్రాక్టీస్ ఏంటి అంటే అదే బ్రహ్మ విదుడు స్థాయి, అదే సాక్షి భావ స్థాయి. సాక్షి భావ స్థాయి అంటే అక్కడ ఇంకా ద్వైతమే ఉంది. అద్వైతం అంటే రెండు లేవు అని అర్థం. రెండు లేని స్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ సాక్షి భావం అంటే నేనొకడున్నాను, నేను వేరేది చూస్తున్నాను అనే భావం ఉన్నంత కాలం అది బ్రహ్మ విదుడు స్థాయి. మనం ఏంటవ్వాలి? బ్రహ్మ విధిరిష్ఠుడు అవ్వాలి. అంటే బ్రహ్మ విద్వరుడు, విద్వరీయుడు, విద్వరిష్ఠుడు. విద్వరిష్ఠుడు అంటే ఇంకా నేనే ఉన్నాను, ఇంకా నాకు తప్పితే మరొకటి లేదు. ఆ స్థాయి ఏంటి అంటే రమణ మహర్షి స్థాయి, రామకృష్ణ పరమహంస స్థాయి. సో ఈ స్థాయిలో మనం చేరుకోవాలి అంటే వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని ఏ విధంగా ఇచ్చారు? ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అవదు, కానీ వాళ్ళ తోవ చూపించారు. ఈ విధంగా నువ్వు కానీ వెళ్తే ఇది రీచ్ అవ్వచ్చు అని. ఎందుకంటే రీచ్ అయ్యేది పైన వేరేగా లేదు. ఎక్కడుంది? నేనే అయి ఉన్నాను. సో నేను నన్ను గుర్తించుకోలేకపోతున్నాను. ఆ గుర్తించుకునేటటువంటి దానికి అడ్డొస్తున్నది ఏంటి అంటే అగో నేను అనేటటువంటి మనస్సు. ఆ మనస్సే ఏంటి? దాన్నే అహంకారము అన్నారు. సో ఆ కారాన్ని పక్కన పెట్టేస్తే ఏముంటుంది అంటే అహం ఉంటుంది. అహం అంటే నేను అనే భావన. ఆ భావనలోనే ఉంటే ఇంకా అది తప్పించి మరొకటి ఉండదు. సో ఎప్పుడైతే మనం ఆ అహాన్ని కారానికి తగులుస్తున్నామో అది అహంకారం అవుతోంది. అహంకారం అయినప్పుడు ద్వైతం అంటే నేను వేరు, మిగతాది వేరు కనిపిస్తున్నది. సో అందునుంచి మళ్ళీ మళ్ళీ ఈ సటిలిటీస్ దయచేసి గుర్తుపెట్టుకోండి. వృత్తి అంటే మళ్ళీ ఒక్కసారి కంక్లూడింగ్ రిమార్క్స్ లో, వృత్తి అంటే నేను కన్నా వేరుగా ఏదో కనిపిస్తుంది, దాన్ని వృత్తి అంటారు. రెండవది ఆభాస. ఆభాస అంటే నెగిటివ్ ఆస్పెక్ట్. అంటే నేను ఇక్కడ దాకానే ఉన్నాను, నాకన్నా వేరుగా అగో నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా ఇల్లు కనిపిస్తోంది, నా ప్రాపర్టీ కనిపిస్తోంది. నా ప్రాపర్టీ ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు అంటే బాధ వస్తుంది. అంటే ఎందుకు బాధ వస్తుంది? నేను వేరుగా ఉన్నాను, ఆ ప్రాపర్టీ నాది. సో నాది అనే భావం ఉన్నప్పుడు అది ఆభాస. ఇంకా రెండో విభూతి ఏంటి అంటే గుర్తిస్తున్నాను. ఏది? అది నాదిగా నేను గుర్తించటం లేదు, నేను దానిని గుర్తిస్తున్నాను. ఎలాగా? ఇది కూడా భగవత్ విభూతే అని. మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. భక్త తుకారాం ఒక లైఫ్ లో ఒక ఆస్పెక్ట్. అంటే మీరు సినిమా చూసే ఉంటారు భక్త తుకారాంని. ఎప్పుడైతే వాళ్ళ ఇల్లు కూడా తనఖా తీసుకుని వెళ్ళిపోతారో భక్త తుకారాం తాలూకా మిసెస్ చాలా గొడవ పెడుతుంది. కానీ భక్త తుకారాం ఏమనుకుంటాడు? అమ్మయ్య, ఇప్పటితో మరొక అటాచ్మెంట్ పోయింది. అది విభూతి, అతను విభూతిగా చూశాడు. అందుకే అది పోయినా సరే మనస్సుకి ఎటువంటి కష్టం కలగలేదు. ఎందుకంటే అది కూడా అదే అనేటటువంటి భావనలో ఉన్నాడు.
కానీ వాళ్ళ మిస్సెస్ కి బాధ కలిగింది. ఎందుకు బాధ కలిగింది అంటే ఆవిడ విభూతిగా చూడలేదు. ఏం చూసింది? ఆభాసగా చూసింది. అంటే నాది అనేటటువంటి భావంతో చూసింది. అందు నుంచి అక్కడ దుఃఖం వచ్చింది. అందు నుంచి విభూతి ఆభాస అయిపోయింది. ఇంకా తర్వాత బ్రహ్మాకార వృత్తి. బ్రహ్మాకార వృత్తి అంటే ఆ ఉన్నదాన్ని మాత్రమే చూస్తూ ఉండి ఇంకా నన్ను నేను మాత్రమే చూసుకుంటూ ఉంటే, ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్, నేను టీవీని చూస్తేనే నాకు టీవీ కనిపిస్తుంది. కళ్ళు చూస్తున్నాయి. సో కళ్ళు చూస్తున్నది అంటే చాలా సటిల్ ఆస్పెక్ట్ నేను మాట్లాడుతున్నాను మళ్ళీ. చూసే కంటిని నేను చూస్తున్నాను అనేటటువంటి భావం మీకు అర్థం అవడం కష్టం. అర్థమైన దాన్ని మీరు కానీ ప్రాక్టీస్ కానీ పెడితే దట్ ఈస్ ఎక్సలెంట్. చూస్తోంది. ఏది చూస్తోంది? కన్ను చూస్తోంది. కన్ను చూస్తున్నట్టు దేనికి తెలుస్తోంది? మనస్సుకు తెలుస్తోంది. సో మనస్సుకు ఎలా తెలుస్తోంది? మనస్సు కూడా జడమే కదా. మనస్సుకు కూడా అనిపించేది ఏది అంటే అదిగో నేను అనే తత్వం. మళ్ళీ ఆ ఫ్యాన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చెప్తున్నాను. అంటే ఇవన్నీ కొరిలేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఏది వర్డ్స్ తో చెప్పడానికి అవ్వదు. కరెంట్ అందు నుంచి ఇది మనం గాని ఈ సాధన, ఇటువంటి సాధన, సటిల్ సాధన చేస్తే మనము అంటే నాట్ ద బాడీ, నాట్ ద మైండ్, నేను అనబడే తత్వం ఆ నేను ఏమిటో మర్చిపోయింది. ఆ నేను అన్నదేంటో గుర్తు చేసుకోవడమే మనం చేయవలసిన సాధన. అదే కంటిన్యూస్ గా వినడం నేను గురించి. నేను గురించి విన్న తర్వాత ఆ నేను గురించి మననం చేసుకోవడమే. మననం చేసుకుంటూ ఉంటే ధ్యానం. ధ్యానం అంటే కళ్ళు మూసుకుని కూర్చుని చేసేది కాదు. బాడీ ఏ పనిలో ఉన్నా, మనసు ఏ పని చేస్తున్నా నా దృష్టి మాత్రం ఎప్పుడు ఉండాలి, ఎక్కడ ఉండాలి అంటే నేను అనేటటువంటి భావం మీదే నా దృష్టి ఎప్పుడు ఉండాలి. ఈ విధంగా ఉంటే అప్పుడు సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే నా స్వరూపాన్ని, నా అసలైన స్వరూపం ఏంటో నేనది గుర్తించగలుగుతాను. సాక్షాత్కారం ఎప్పుడైతే పొందానో అదే నేనైపోతాను. ఇదే మనం చేయవలసిన సాధన. అందరికీ నమస్కారం. ఓకే, ముగించేద్దాం. రాంబుద్ర గారు ముగించేనా? అందరూ ఇంకేమైనా అడుగుతారా? ఓకే మేడం. ఓకే.